2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలు వ్యతిరేకత కాదు, ఘోరమైన వ్యతిరేకత వచ్చింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి మళ్ళీ కొడంగల్లో గెలవడా అంటే పక్కా ఓడిపోతారు అన్నంత వ్యతిరేకత వచ్చింది. రీజన్ ఏంది? రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు జనం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు జనం. కాడికి వచ్చింది పరిస్థితి తెలంగాణలో. ఎందుకు? రీజన్ ఏంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ పక్కదారి పట్టినాయి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చేసినటువంటి కథేం లేదు తెలంగాణలో. అట్లని చెప్పి రేవంత్ రెడ్డి అప్పులేం చేయలేదా అంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి అప్పు ఏం చేసిండు? పైసలను ఎటుపోయినాయి. రేవంత్ రెడ్డి ఏదేదో చేసిండు. ఓ పెద్ద పెద్ద ఏదో తీసుకొస్తాం, కంపెనీలు పట్టుకొస్తాం, తెలంగాణ అద్భుతం చేస్తామని డైలాగులు చెప్పిండు తప్ప ఇప్పటిదాకా రియాలిటీలో ఏం కాలే. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. కానీ అధిష్టానం దగ్గరికి ఒక రిపోర్ట్ అయితే పోయిందట. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని అధిష్టానం రేవంత్ రెడ్డికి 6 నెలల టైం. ఈ 6 నెలల టైంలో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి పైన జనాలు మళ్ళీ పాజిటివ్ కావాలి. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉండొద్దు, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండొద్దు. రేవంత్ రెడ్డి చాలా బాగా పనిచేస్తుండు, ఓకే, రేవంత్ రెడ్డి పర్లేదు అని చెప్పేటట్టు ఉండాలి. అట్లుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిగతా 2 ఇయర్స్ కంటిన్యూ అవుతారట. లేకపోతే రేవంత్ రెడ్డిని 6 మంత్స్లోనే అధిష్టానం ముఖ్యమంత్రి పదవి నుండి దించేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే వాస్తవానికి రేవంత్ అన్న డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్లో పడ్డాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కథ ఏంది తెలుసా? ఇప్పుడు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, అంటే గవర్నమెంట్ ఉద్యోగులు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి దాదాపు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు ఉన్నాయి పెండింగ్. వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి, వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, ఒక 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయట బిల్లులన్నీ. ఇప్పుడు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అని ఒక 2,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిండు. మరి మిగతా ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు పోవాలి. రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పెన్షన్లు ఇవ్వలే. రిటైర్డ్ ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్స్ పోవాలి. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి బెనిఫిట్స్ ఏమి ఇవ్వలే. మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏం రానప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు కదా. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒకటి, ఆ తర్వాత రైతులకు సంబంధించిన వ్యతిరేకత, మహిళలకు సంబంధించిన వ్యతిరేకత, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వ్యతిరేకత పెద్ద ఎత్తున తెలంగాణలో. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యతిరేకతను బొడగొట్టుకోవడానికి, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇమీడియట్లీ 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిండు? ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్లు పోయినాయి. 2,000 కోట్లు రిలీజ్ చేసిన కారణం ఏంది? రేవంత్ రెడ్డి వ్యతిరేకతను చిన్నగా పొడగొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఒక 6 నెలల వరకు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి సెడి చేస్తాడు.